ఉండకూడదని, సోమరితనము ఉండకూడదని, స్వార్థం మనలో చేరకూడదని, పరుల సేవయే పరమాత్మని, షరతులు లేని సేవ పుణ్యమని, షరతులు లేని సేవ పుణ్యమని. Mother told me hold this road, she made us bold to follow her road. Mother told me hold this road, she made us bold to follow her road. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న, ఊరించే మాటల కన్నా ప్రేమించే హృదయం మిన్న. కులము కన్నా మన గుణము గొప్పదని, మతము కన్నా మానవత గొప్పదని, కులము కన్నా మన గుణము గొప్పదని, మతము కన్నా మానవత గొప్పదని, కులమత భేదం అడ్డుగోడని, సేవకు ఎల్లను అడ్డు రావని, సేవకు ఎల్లను అడ్డు రావని. Mother told me hold this road, she made us bold to follow her road. Mother told me hold this road, she made us bold to follow her road. సాధన సమస్య సమాధానమని, అసాధ్యమన్నది లేనే లేదని, సాధన సమస్య సమాధానమని, అసాధ్యమన్నది లేనే లేదని, చింతలన్నీ చిరునవ్వు తీర్చునని, ముందడుగేస్తూ సాగిపోమ్మని, ముందడుగేస్తూ సాగిపోమ్మని. Mother told me hold this road, she made us bold to follow her road. Mother told me hold this road, she made us bold to follow her road. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, ఊరించే మాటల కన్నా ప్రేమించే హృదయం మిన్న. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న, ఊరించే మాటల కన్నా ప్రేమించే హృదయం మిన్న. సేవించడం జీవన వేదం మానవ ధర్మం, సేవించడం యోగం యాగం ధ్యానం. Mother told me hold this road, she made us bold to follow her road. Mother told me hold this road, she made us bold to follow her road. సోమరితనము ఉండకూడదని, స్వార్థం మనలో చేరకూడదని, సోమరితనము ఉండకూడదని, స్వార్థం మనలో చేరకూడదని, పరుల సేవయే పరమాత్మని, షరతులు లేని సేవ పుణ్యమని, షరతులు లేని సేవ పుణ్యమని. Mother told me hold this road,
నిన్న ఊరించే మాటల కన్నా ప్రేమించే హృదయం నిన్న. కులము కన్న మన గుణము గొప్పదని, మతము కన్న మానవత గొప్పదని. కులము కన్న మన గుణము గొప్పదని, మతము కన్న. నెల్లూరు నివాసులు కీర్తిశేషులు ఎస్ మల్లికార్జున గారి జ్ఞాపకార్థంగా వారి కుమార్తె ఝాన్సీ గారు మా సమీప సేవా సంస్థ కార్యాలయంలో చదువుకుంటున్న పేద పిల్లలకు అల్పాహార భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా సంస్థలో చదువుకున్న పిల్లలకు అల్పాహార భోజనం ఏర్పాటు చేసిన ఝాన్సీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి తండ్రి గారైన ఎస్ మల్లికార్జున గారికి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మా సంస్థ తరఫున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాము.